రేవంత్ నిర్ణయాలతో కేసీఆర్ కేల్ ఖతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వమే కాదు ఇంకా చాలా మారుతున్నాయనే వార్తలు బలంగా వినబడుతున్నాయి. సుమారు దశాబ్ద కాలం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాకుండా ఈ సమయంలోనే సంచలన మార్పులకు తెరలేపారు. దీంతో కేసీఆర్ ముద్రను తొలగించే ప్రయత్నాలుగా పలువురు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం మాత్రమే మారడం కాదు, చాలా మార్పులకు శ్రీకారం చుట్టింది సీఎం రేవంత్ సర్కార్. ప్రధానంగా గతంలో ఆయన తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చేసిన శపథం నెరవేర్పు దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు ఉదాహరణే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని అంటున్నారు. వివరాల్లోకి వెళ్లి కొంచెం లోతుగా పరిశీలిస్తే తెలంగాణలో కేసీఆర్ సర్కార్ గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ గుర్తులను, చిహ్నాలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లిగా కేసీఆర్ గుర్తించిన ప్రతిమతో పాటు అధికారిక చిహ్నంలో రేవంత్ సర్కార్ మార్పులు చేర్పులను చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ తల్లిగా కీర్తించబడుతోన్న విగ్రహం దొరసానిలా ఉందని గతంలో రేవంత్ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ తల్లికి మరో విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు రేవంత్ సర్కార్. ఇదే సమయంలో రాష్ట్ర అధికారిక చిహ్నం విషయంలోనూ చిత్రకారుడు రుద్ర రాజేష్ తో చర్చలు కూడా జరిపారు. ప్రధానంగా చిహ్నంలో రాచరకపు ఆనవాళ్లు లేకుండా పలు సూచనలు చేశారని తెలుస్తోంది. ఇక తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను బీఆర్ఎస్ కీర్తిస్తూ ఉండడంతో జయశంకర్ పేరును రేవంత్ సర్కార్ తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇక తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణకు స్వయంగా దగ్గరుండి ఎంఎం కీరవాణితో స్వరకల్పన చేయిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వ సంస్థల పేర్లను, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుంచి టీజీగా మార్పించారు. ఇలా ప్రతి విషయంలోనూ రేవంత్ సర్కార్ పలు మార్పులు చేర్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో కేసీఆర్ ముద్రను లేకుండా చేసే పనిలో భాగంగా ఈ మార్పులు, నిర్ణయాలు అనే కామెంట్లు బలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయాల వలన రాబోయే రోజుల్లో కేసీఆర్ మార్క్ వినపడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.